మనం చూస్తే మన భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి అన్నటువంటి ఇనిషియేటివ్స్ చాలా తీసుకురావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూస్తే 2030వ సంవత్సరం నాటికి 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని చేరుకోవాలి అన్నటువంటిది లక్ష్యం. మరి అందులో భాగంగా మొత్తం ఈ 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ అన్నటువంటిది 280 గిగావాట్లు ఉండాలి అని చెప్పేసి. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ని ఈ సోలార్ ఎనర్జీ అన్నటువంటిది ప్లే చేస్తూ వస్తోంది. ఇది మాత్రమే కాదు, మనం చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. ఎవరెవరు? ఇండియా అలాగే ఫ్రాన్స్, ఇవి రెండు కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చి సోలార్ ఎనర్జీని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించాలి అనేసి. ఇది మాత్రమే కాదు, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేసి తీసుకొచ్చేసి ఈ సోలార్ ఎనర్జీని ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలకి అందించాలి. సో ఏవైతే మనం ట్రెడిషనల్గా ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవుతున్నామో దాని నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వాలి అని చెప్పేసి. సో అందులో భాగంగా మనకి చూసుకుంటే మన భారతదేశంలో కూడా రీసెంట్గానే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి తీసుకురావటం జరిగింది. సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అని చెప్పేసి. సో ఇలా వివిధ స్కీమ్స్ ద్వారా సోలార్ ఎనర్జీని పెంపొందిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ గ్రీన్ ఎనర్జీ అన్నటువంటి ఈ మిషన్ కింద పూర్తిగా సౌరశక్తితో నడిచేటటువంటి గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దటం జరిగింది. సో మొదెరా అన్నటువంటిది గుజరాత్లో భారతదేశంలోని మొట్టమొదటి సౌరశక్తితో నడిచేటటువంటి పూర్తి గ్రామంగా ఆల్రెడీ రికార్డుల్లోకి ఎక్కింది.